పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటు పట్టింది. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీసీఐ నిబంధనలు, పత్తి కొనుగోళ్లలో జాప్యంపై నిరసన తెలియజేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో పత్తి రైతులను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిజంగానే మీరు ఏ తప్పు చేయకపోతే, మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. రెండవ మాట, ఇక్కడికి వచ్చేటప్పుడు మన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు లఖంపూర్లో అక్కడ సోయాబీన్ కొనుగోలు కేంద్రంకు తీసుకొని పోయిండు. అక్కడ రైతులతో మాట్లాడినాం. నారాయణ రెడ్డి అని ఒక పెద్ద మనిషి రైతు చెప్తున్నాడు, నా జీవితంలో ఎప్పుడు ఇట్లా చూడలేదు సార్, నేను 40 ఏళ్ళకెళ్ళి వ్యవసాయం చేస్తున్నా, మొదటికెళ్ళి పత్తి సోయా రెండే పండిస్తా ఇక్కడ నేను, కానీ మొట్టమొదటిసారి ఇటువంటి పరిస్థితి చూస్తున్నా. ఇవాళ రంగు మారిందంటుండ్రు, చెడిపోయిందంటుండ్రు, కొంటలేరు, ఎన్నడూ చూడలే ఇటువంటి పరిస్థితి, ఇంత దారుణమైన పరిస్థితి, జర మా కోసం కొట్లాడండి అని సోయా రైతులు మొత్తుకుంటా ఉన్నారు.